భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నిక. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో ఘన విజయం. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే. తక్షణ కేంద్ర సాయంగా హిమాచల్ ప్రదేశ్కు 1500 కోట్లు, పంజాబ్కు 1600 కోట్లు విడుదల చేస్తున్నట్లు పీఎం ప్రకటన. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. రాష్ట్రానికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి వినతి. ఫార్ములా ఈ రేస్ కేసులో సీఎస్కు నివేదిక సమర్పించిన ఏసీబీ. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ₹1 కూడా ఎక్కడా తారుమారు కాలేదన్న కేటీఆర్. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశం. లేని పక్షంలో మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలన్న న్యాయస్థానం. హైకోర్టు తీర్పును స్వాగతించిన బీజేపీ, బీఆర్ఎస్. నేపాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు. ఘర్షణలకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన ప్రధానమంత్రి. నేపాల్లోని భారతీయుల సహాయార్థం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసిన విదేశాంగ శాఖ.